ఏఎల్సిసి అనే ఒక మూవీ చూశాను భయ్య. చాలా 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 బాగుంది. నిజంగా మంచి యూత్ఫుల్ మూవీ, యూత్ కావాల్సిన కంటెంట్ అనమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. నిజంగా సాంగ్స్ ఉన్నాయి భయ్య, మామూలు లేవు సాంగ్స్ కానీ. అలాగే నిజంగా శ్రావణ శెట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ అసలు నవీన్ అన్న హీరో అసలు ఇద్దరు కాంబినేషన్ వచ్చింది భయ్య. సినిమా వేరే లెవెల్ భయ్య, చాలా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు సినిమా. మన హీరో ఉన్నాడు బ్రో, అసలు క్రేజీ బ్రో, మంచి సినిమా ఇచ్చావు అసలు. చాలా చాలా బాగుంది అసలు. నిజంగా యూత్ మంచి అట్రాక్ట్ అయ్యే మూవీ. అలాగే నిజంగా మంచి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ వేరే లెవెల్ భయ్య. సినిమా అంతే బాగుంది. అలాగే హీరో పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అంటే సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కొత్త హీరో కొత్త మనుషులు అన్నట్టు ఎక్కడ అనిపించలే భయ్య. సినిమాకు కూడా ఆ గోల్ అనేది మధ్యతరగతి కుటుంబం పడే ఆ స్ట్రగుల్స్ అనేది కానీ అది క్లియర్ కట్గా చూపించారు. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ ఇంకా హైలైట్ బ్రదర్. ఇంకా డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరు అనుకున్న దానికంటే మేము ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేసాం. సినిమా చాలా బాగుంది, అసలు మిస్ అవ్వద్దండి. నాకు ఈరోజు ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, 7 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఈజ్ ఎ బెస్ట్ మూవీ అనమాట. చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఏఎల్సిసి ఒక మంచి సోషల్ సబ్జెక్ట్ తీసుకున్న డైరెక్టర్ గారు లీలేందర్ రావు గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న ఈ సబ్జెక్ట్కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇలాంటి సోషల్ మెసేజ్ ఇలా ఇప్పుడున్న యూత్కి కావాలి. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నవీన్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం యాజ్ అ హీరోగా చాలా బాగా చేశారు. నాకైతే దీంట్లో ఒక సాంగ్స్ అయినా సరే, డైరెక్షన్ పరంగా అయినా సరే, టేకింగ్ అయినా సరే, మెయిన్ థింగ్ సినిమాటోగ్రఫీ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మూవీ పరంగా స్టోరీ ఒక మంచి డ్రామాతో వెళ్తుంటుంది మూవీ. కంప్లీట్ మంచి ఏమంటారు యూత్కి కనెక్ట్ అవుతుంటుంది మూవీ. అయితే ఒక ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో రేంజ్, ఒక స్మూత్గా వెళ్తుంటుంది మూవీ. అయితే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, యూత్కి ఒక మంచి మెసేజ్ ఇస్తుంటుంది. కంపల్సరీ ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన ఫిలిము. డైరెక్షన్ పరంగా యాజ్ అ హీరో పరంగా చాలా బాగా, ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది మనకు కనెక్ట్ అవుతుంటుంది. మూవీ స్టోరీ లైన్ మాత్రం డైరెక్టర్గా తీసుకున్న స్టోరీ లైన్ మాత్రం 100% అనేది సక్సెస్ అయ్యిండు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, ఆర్టిస్ట్ కూడా ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చేసిర్రు. మనకు ఆడియన్స్ కానీ కనెక్ట్ అవుతుంటుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఏఎల్సిసి కంపల్సరీ యూత్ మాత్రం మెయిన్ యూత్ రాకపోతే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి చూడాలి. వాళ్ళ తండ్రి ఒకవేళ చూస్తే కొడుకుని వచ్చి తీసుకొని చూడాల్సిన ఫిలిము. ఎట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లయితే మనకు బాధపడుతుంటారో, వాళ్ళ గోల్స్ రీచ్ కాకుండా మధ్యలో వచ్చి ఎవరైతే డిస్టర్బెన్స్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ కంపల్సరీ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ భయ్యా. చాలా సినిమాల నుంచి చాలా నేర్చుకుంటాం బేసిక్గా. బట్ నేను చూసిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టోరీ రైటింగ్ ఇది. ఎందుకంటే రియల్గా జరుగుతున్న స్టోరీస్ ఇవి. కెరియర్లో ఎదగాల్సిన టైంలో ఏదో అనుకొని ఏదో జరిగిపోయి కెరియర్ అంతా నాశనం అయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. లవ్ అనుకుంటాం, అదేమో లవ్ కాదు. దాన్ని మైకంలోంచి ఎలా బయటికి రావాలి తెలియక లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటాం బేసిక్గా. అలాంటి ఒక పర్సన్ స్టోరీనే ఈ సినిమా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా కనెక్ట్ అయిపోయాను నేనైతే. మెయిన్గా హీరో గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. చాలా అంటే చాలా సూటబుల్ క్యారెక్టర్ చేశారు. ఎలా అయితే నార్మల్గా జనరల్గా ఉన్న క్యారెక్టర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాడు ఎగ్జాక్ట్గా. అండ్ హీరోయిన్ గారు చాలా అంటే చాలా క్యూట్గా, చాలా బాగా ఎవరైనా చూస్తున్న లవ్లో పడిపోయేలాగా కనిపించారు. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం సినిమాని. సో చెప్పాల్సింది ఒకటే మాట, లైఫ్లో మనకు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొన్ని దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాం. సో అలాగే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఇలాంటి మంచి పాయింట్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజమన్నా ఏఎస్ఎస్ సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఎందుకంటే ఈ యూత్కి సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ తీసుకొని అసలు లైఫ్లో ఏదైనా సరే మనం సక్సెస్ అయిన తర్వాతే, అది లవ్ అయినా సరే ఏ రిలేషన్ పెట్టుకుంటేనే మన లైఫ్లో సక్సెస్ అయ్యి మనకంటూ ఒక రిలేషన్ ఏర్పడుతుంది అన్న. ఏదైనా సరే లవ్ అనేది ఈ జనరేషన్లో చాలా ఎంత అంటే దారుణంగా తయారైపోయింది. కాబట్టి ఏంటంటే లైఫ్లో ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా, లవ్ చేయాలన్నా సరే లైఫ్లో క్వశ్చన్ ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడి లైఫ్ సెట్ అయితేనే ఈ లైఫ్ అనేది సాగుతుందని. ఎందుకంటే ఈ సినిమా తరంగా చాలామంది యూత్ అనేది జనరేషన్ అనేది మారుతుందని ఒక డైరెక్టర్ గారు నిజంగా ఆలోచించి సినిమా తీయడం చాలా గొప్ప విషయం అన్న. ఈ సినిమా చూస్తేనే కొంతమంది యూత్ మారితే మాత్రం కంపల్సరీ ఇలాంటి సినిమాలు ఇంకా మన లైఫ్లో చాలా వస్తుంటాయి అన్న. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే మళ్ళాంటి యూత్ కొంతమంది అయినా సరే మారితే ఇలాంటి సినిమాలు మళ్ళీ అందిస్తారని చెప్పి నిజంగా కోరుకుంటున్నాను. చాలా సూపర్ మాత్రం సినిమా హిట్ అయిపోయింది అన్న పక్కా. అన్న ఇప్పుడే చూశాను ఏఎల్సిసి మూవీ. సినిమా అయితే సోషల్ డ్రామా అనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా.
ఒక మ్యాను ఎంత కష్టపడ్డాడు, ఒక ఫీమేల్ వచ్చి ఎలా చెడగొట్టింది అనేది చాలా చాలా బాగా చూపించారనమాట. మెయిన్ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్, తను ఇచ్చే ఒక ట్విస్ట్ అయితే హీరోకి ఫీజులు అవుట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నవీన్ గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారనమాట. అంటే హీరో అని చెప్పకూడదు, ఒక క్యారెక్టర్ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ త్రూ అవుట్ చాలా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది. స్లోగా వెళ్ళినా కానీ అందరు కనెక్ట్ అవుతారు అనమాట ఆ పాయింట్కి. డైరెక్టర్ గారు ఏదైతే తీసుకున్నారో ఆ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్ అనమాట. అలా వెళ్తూ ఉంటుంది, చాలా నీట్గా వెళ్తూ ఉంటుంది. మ్యూజిక్ పరంగా ఒక సాంగ్ ఉంటుంది, నిజంగా ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే అందరు విజిల్ చేస్తారనమాట. చాలా మంచి సాంగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విజువల్స్ పరంగా ఆ స్టోరీని తీసుకెళ్ళిన విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఒక స్టోరీకి ఎంత కావాలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మంచి ఒక సినిమాని అయితే తీసుకొని వచ్చారనమాట. చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా అనమాట. హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. తను కూడా ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఏఎల్సిసి ఇది ఒక మంచి స్టోరీ అనమాట, కామన్ మ్యాన్ స్టోరీ. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఏఎల్సిసి. అన్న ఇప్పుడే ఏఎల్సిసి మూవీ చూసానన్న. ఇలాంటి సినిమాల కోసం కదన్న మాలాంటి వాళ్ళు ఎదురు చూసేది. అసలు చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయినా నేనైతే. అండ్ మీరు కూడా చాలా కనెక్ట్ అవుతారు. అసలు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కావచ్చు, అండ్ హీరోయిన్ హీరోకి ఇచ్చే ట్విస్ట్ కావచ్చు, అసలు నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ సాంగ్స్ అన్న ఎంత మంచిగా కొట్టారంటే ఎంత మంచిగా కొట్టినారు. మ్యూజిక్, బీజిఎం కానీ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ హీరో గారు ఎక్కడ కూడా అసలు కొత్త హీరోలా లేడు. అసలు చాలా మనం కూడా చాలా రిలేట్ అవుతాం, చాలా కనెక్ట్ అవుతాం, చాలా అరే మనలానే ఉన్నారు కదా అని ఫీల్ అవుతాం. సో అంత మంచి క్యారెక్టర్, అంత మంచి క్యారెక్టరైజేషన్, సో అంత మంచి స్టోరీ కూడా. సో ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న మీకు. ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ పరిచయం అని నేను అనుకుంటున్నా. సో చాలా బాగుంది. అండ్ హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ మెయిన్ అన్న నాలాంటి వాళ్ళన్న చెడిపోకుండా ఇలాంటి సినిమాలు చూసి కొంచెం మారండి అన్న. అంత మంచి స్టోరీ. సో అబ్బాయిలు చూస్తే ఫ్యామిలీతో చూడండి, అండ్ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే మీ అబ్బాయిని తీసుకెళ్ళి మరీ చూపించండి ఇలాంటి సినిమాలు. సో అలాంటి చెడ్డదారుల్లోకి వెళ్ళకుండా మంచిగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్న. అండ్ నేను నా కెరియర్లో చూసిన ది బెస్ట్ మూవీ. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు చూడండి. అండి ఏఎల్సిసి సినిమా చూసి వస్తున్నాను. లీదర్ రావు గారు నిజంగా డైరెక్షన్ అయితే అదర కొట్టారు, మామూలుగా కాదు. యూత్కి ఎంత కావాలో అంత. మీ ఆడలకి ఏముంది, మా మొగోళ్ళు చూసి సొల్లు కాచుకుంటుంది తప్ప నిజంగా. అంటే ఎప్పుడు మొగోళ్ళు ఆడవాళ్ళకి తిడతారా, కానీ ఇందులో ఆడవాళ్ళు మొగోళ్ళకి తిడతారండి. అది ఎప్పుడు ఇంక మమ్మల్ని చూసి ఇంకెప్పుడు మమ్మల్ని వాడుకుంటామే. సినిమా అంతా పరిశ్రమలో కూడా మమ్మల్ని వాడుకుంటామే, బండెక్కలు మమ్మల్ని వాడుకుంటామే, ఫోన్ బిల్ కావాలంటే మమ్మల్ని వాడుకుంటామే. అబ్బాబ్బాబ్బా ఏం తీశారండి నిజంగాను. బెస్ట్ ఆఫ్ ద ఫిలిం శుక్రవారం నాడు చూసిన సినిమాలో నిజంగా లీదర్రావు గారు నిజంగా సూపర్ డైరెక్షన్. అలాగే కొత్త హీరో అన్నారు, కొత్త హీరో కాదు, మినిమం 10 సినిమాలు చేసిన హీరోలు అయితే నాకు అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది, మంచి సినిమా అందించారు. కుటుంబ సమేతంగా వచ్చి ఇలాగ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఏఎల్సిసి ఏ యూనివర్సల్ బ్యాచులర్, డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్ అనే ట్యాగ్లైన్తో వచ్చిందండి మూవీ ఇది. అంటే కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త టీంతో వచ్చిన సినిమాలు లో ప్రొడక్షన్ వాల్యూస్తో ఉంటాయి అనుకుంటారు, స్టాండర్డ్స్ లేకుండా. బట్ చాలా ప్రాపర్గా 1.5 CR బడ్జెట్లో కోలా లీలాధర్ రావు గారు అంటే తను రాసుకున్న సినిమాని వేరే ప్రొడ్యూసర్ అయితే ఎందులో స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవుతారేమో దానిలోంచి ఆయనే ఓన్ ప్రొడక్షన్, డైరెక్షన్, స్క్రిప్ట్ చేసుకొని చేశారు కోలా లీలాధర్ రావు గారు. అండ్ సేమ్ టైం జశ్వంత్ గారు మ్యూజిక్ అండ్ సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అండ్ మన చరణ్ తేజ్ గారి డిఓపి విజువల్స్ కావచ్చు, సేమ్ టైం పిఎం రమేష్ గారు కో ప్రొడ్యూసర్ పిఎం రమేష్ గారు చాలా చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీసిన సినిమా అండి. యూనివర్సల్ బ్యాచులర్ ఏఎల్సిసి మూవీ ఈరోజు రిలీజ్ అయింది, ఈ ఫ్రైడే 25th April రోజు. మస్ట్ వాచ్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అండి. శ్రావణ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ హీరోయిన్గా మంచి కమర్షియల్ హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. హీరో కూడా మంచి క్యూట్ మహేష్ బాబు లాగా నీట్గా ఫ్యామిలీ మూవీస్కి అండ్ యూత్ఫుల్ సబ్జెక్ట్స్కి బాగా వర్కౌట్ అయ్యే హీరో అండి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి, సినిమా చూడొచ్చు. ఏఎల్సిసి మూవీ చాలా వండర్ఫుల్గా ఉంది. అలాగే ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. లవ్ స్టోరీ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా సూపర్గా వచ్చినాయి. ఏంది అందరూ చూసి ఆదరించవలసిన సినిమా ఇది. అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సినిమా, సూపర్. హాయ్ అండి, ఏఎల్సిసి మూవీ అయితే చూసామండి, చాలా బాగుంది. హీరోయిన్ వచ్చేసి శ్రావణి, సోషల్ డ్రామా అండి ఇదైతే. హీరో గారు వచ్చేసి ఏమంటే నవీన్ గారు, చాలా బాగున్నారు. తన రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడ్యూస్ వాల్యూ బాగుందండి, ప్రొడక్షన్ వాల్యూ కూడా సూపర్ ఉందండి.
మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లవ్ చేసి చాలామంది మోసపోతున్నారని చూపించారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది మూవీ అయితే, అందరు చూడండి. థ్యాంక్ యూ. ఏఎల్సిసి యూనివర్సల్ బ్యాచులర్ మూవీ చూసాను. అసలు మూవీ అయితే సూపర్గా అనిపించింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్, సోషల్ డ్రామా తీసుకొని సూపర్ అంటే సూపర్గా లీలాధర్ గారు సూపర్గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ గారు అసలు చాలా క్యూట్ ఉన్నారు. శ్రావణి గారు అసలు ఎక్స్ప్రెషన్స్తో చాలా సూపర్గా చూపించారు. ఎమోషన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. అదేవిధంగా లవ్ చేసి ఎట్లా మోసపోతున్నారు, సరైన ఏజ్లో చదువుకోకుండా లవ్కి అడిక్ట్ అయిపోయి చాలామంది లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూస్తే ఇలా అయిపోతుందా సమాజం అన్నది బాగా చూపించారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. అండ్ ప్రతి పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని తీసుకొచ్చి ఈ సినిమా చూపిస్తే ఈ సినిమాతో అయినా మారుతారని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ.